కిచెన్లో వేదవతి, నర్మద, ప్రేమ ఉంటారు. ఇక నర్మద, ప్రేమ వేదవతితో హైదరాబాద్కు ట్రైనింగ్ కోసం సాగర్తో వెళ్ళడానికి మామయ్య దగ్గర పర్మిషన్ అడగండి అని వేదవతితో చెప్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అమ్మో నేనా, మామయ్యతో చెప్పాలా అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. అంతలో శ్రీవల్లి కిచెన్లోకి వస్తుంది. ఇక ప్రేమ, నర్మద మామూలుగానే వేదవతితో వేరే విషయం మాట్లాడుతున్నట్టు ఉంటారు. ఇక శ్రీవల్లి వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుండి బయటకి వెళ్తుంది. ఇక మళ్ళీ నర్మద, ప్రేమ వేదవతిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రీవల్లి వాళ్ళ మాటలు వినడానికి సడన్గా పరిగెత్తుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వస్తుంది. శ్రీవల్లికి తెలియకుండా ప్రేమ, నర్మద వేదవతితో చెప్తూ ఉంటారు. కట్ చేస్తే రామరాజుతో సహా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇక వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని, ఏవండి, నర్మద ట్రైనింగ్కి వెళ్ళడానికి మీరు ఒప్పుకోరా అని వేదవతి రామరాజుతో గారాబంగా అంటూ, ఉద్యోగానికే కదా వెళ్తున్నావు, మరి ఆయన ఒప్పుకోకుండా ఎలా ఉంటారు అని వేదవతి నర్మదతో అంటుంది. వెంటనే శ్రీవల్లి ఖచ్చితంగా ఒప్పుకోరు అని అంటుంది. ఆ మాటతో నర్మద, ప్రేమ, సాగర్, వేదవతితో సహా అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక రామరాజు చాలా సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.